ఆపరేషన్ పరివర్తన మన అందరికీ తెలుసు. ఇప్పుడు వరకు we started on the 1st of November last almost 2 months కాలేదు, ఇప్పుడు అవుతుంది. That is destruction of ganja cultivation. మన అందరికీ కూడా ఇది కూడా తెలుసు. ఈ గాంజా అని కల్టివేషన్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో దశాబ్దిగా నడుచుకొని ఉండే విషయం ఇది. ఈవెన్ డ్యూరింగ్ ఇండిపెండెన్స్, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో కూడా అలాంటిది కనబడింది. ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఇట్ కంటిన్యూస్ టు బీ ఏ ప్రాబ్లం, కంటిన్యూస్ టు బీ ఏ సమస్య. గతంలో అంటే ఈ సమస్యని ఎట్లా ఎదుర్కోవాలని అలాంటి కార్యక్రమం కూడా పోలీస్ వైపు నుంచి కావచ్చు, గవర్నమెంట్ వైపు నుంచి కావచ్చు, గతంలో నెవర్ బిఫోర్ యాక్షన్ ఈసారి మనం చేసినాము. ఇది సో ఫార్ 7,226 acres have been destroyed during this ops పరివర్తన. గతంలో ఒకసారి 2017లో సుమారుగా 3,000 acres డిస్ట్రాయ్ చేశారని అంటున్నారు. ఆ రికార్డ్స్ పూర్తిగా మనం లేదు, కానీ ఆ సమయంలో ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినారు. అదే ఒక చరిత్రను చెప్పాలంటే దీని మీద కార్యక్రమం చేసింది. సో నెవర్ బిఫోర్ యాక్షన్ హ్యాస్ ఆల్సో బీన్ డన్ ఆన్ డిస్ట్రాయింగ్ దిస్ గాంజా క్రాప్స్ ఇన్ ది ఏజెన్సీ ఏరియాస్. దీని గురించి మన అందరికీ తెలుసు. అన్ని రకాల ఛాలెంజెస్ ఉన్నాయి అక్కడే, ఇంక్లూడింగ్ ఆ మావోయిస్ట్ నక్సల్ ప్రభావం ప్రాంతం ఇది. నక్సల్స్ వైపు నుంచి కూడా వాళ్ళు కూడా ఏదో పిలుపులు, స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు పోలీస్ అగేన్స్ట్గా, అందరు అగేన్స్ట్గా. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ గాంజా కల్టివేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. So in the face of all this Naxal threat also, మన వాళ్ళ ఏజెన్సీ ప్రాంతంలో కూడా వెళ్ళి ఇలాంటిది కార్యక్రమం చేయడము, ఇలాంటి క్రాప్స్ డిస్ట్రాయ్ చేయడము లైక్ నెవర్ బిఫోర్. అండ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ 2,762 cases have been registered, 6,792 people have been arrested, and 3,14,514 kgs of ganja has been seized, and 1,694 vehicles have been seized during this time. This is again, figures are never before, never in the history so much has been done. అదేవిధంగా ఇప్పుడు ఎక్సైజ్ రిలేటెడ్ కేసెస్, ఈ లిక్కర్ రిలేటెడ్ కేసెస్ ఉంటే చూసినప్పుడు 43,293 cases have been registered, 60,868 people have been arrested, then 20,945 vehicles have been seized. This is also unprecedented వర్క్ దట్ హెస్ బీన్ డన్. ప్రతి ఒక్క కేసులో మీరు ఆలోచన చేసుకోండి, కేసు రిజిస్టర్ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడము, ఈ అరెస్టు 60,868 అరెస్ట్ అయినారు. ప్రతి అరెస్ట్లో కూడా ఫార్మాలిటీస్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో చేయడం జరిగింది. నౌ డేస్ పోలీస్ ఈజ్ ఆల్సో వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ all the rights of every citizen. So we are also respecting the rights of citizen. The legal processes have changed. You know that many of these procedures have also changed over the years. Now we are also having the courts watching very closely, and the human rights has to be respected. Due process of law has changing processes of law also has to be respected.
So you can imagine the kind of load and the burden the police has taken extra because of these special drives. So, and despite that, the performance has been as never before.